ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్కి, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వాక్యం గురించి తెలుసుకుందాం. ఏమిటి ఆ వాక్యము అంటే, అందరినీ ఇష్టపడేవాడే అందరికీ ఇష్టుడవుతాడు. మళ్ళొకసారి చెప్పుకుందాం. అందరినీ ఇష్టపడేవాడే అందరికీ ఇష్టుడవుతాడు. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, అందరినీ ఇష్టపడేవాడే అందరికీ ఇష్టుడవుతాడనే ఈ వాక్యం చాలా లోతైన సత్యం సూచిస్తుంది. మనం మానసిక స్థితి, భావోద్వేగాలు, సంబంధాలు మరియు ఆత్మజ్ఞానం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. అందరినీ ఇష్టపడడం అంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా ప్రేమించడం కాదు. కనిపించిన అందరినీ ప్రేమించడం కాదు. మరి ఏంటి అంటే, మనస్సులో ద్వేషం లేకుండా, తీర్పులు ఇవ్వకుండా, ఇతరుల స్వభావాన్ని అంగీకరించే స్థితి. అంటే ఎవరిని ద్వేషంగా చూడడం, ద్వేషంగా మాట్లాడడం, వాళ్ళు ఏ పనులు చేసినా వాటికి తీర్పులు ఇవ్వకుండా, వాడు అలా చేసిండు, ఇలా చేసిండు, ఇలా అంటుంటాం కదా, అలాంటివన్నీ ఇవ్వకుండా వాళ్ళు యథావిధిగా ఉన్న వాళ్ళ ఆత్మస్థితి అంతే అనుకొని మనం వాళ్ళను అంగీకరించే స్థితిలో ఉండాలన్నమాట. మరి ఇది ఎలా వస్తుంది అంటే, ధ్యానం ద్వారా మనం మన ఆలోచనలను గమనించడం నేర్చుకుంటాం. ఎవరైనా మనకు నచ్చలేదనుకోండి, ఆ నచ్చకపోవడం అది వాళ్ళ తప్పు కాదు, అది మన ప్రతిస్పందన అన్నమాట. మనలో ఉన్న ప్రతిస్పందన వల్లే వాళ్ళు మనకు నచ్చకపోవడం అన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఏమవుతుంది, మనం మన స్పందనను మార్చుకోగలుగుతాము. అంటే ద్వేషించడం కానీ, ఇంకా తీర్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనం గమనించుకోగలిగితే అప్పుడు మనం మార్చుకోగలుగుతాం. అదే మన అంతర్గత మార్పు అన్నమాట. ఇంకా మనం ఇతరులను ఎలా చూస్తామో ప్రపంచం కూడా మనల్ని అలాగే చూస్తుంది. నువ్వు ఇతరులను ఎలా చూస్తావో అలాగే ప్రపంచం కూడా మనని చూస్తుంది. అంటే నీ మనసులో విమర్శ, అసహనము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉన్నాయనుకో, ఈ భావాలన్నీ కనుక నీలో ఉంటే నీ ప్రవర్తన ద్వారా అవన్నీ బయటపడతాయి. మనసులో ఈ భావాలు అన్నప్పుడు మనం మాట అలాగే ఉంటుంది, మన చూపు అలాగే ఉంటుంది, మనం ప్రవర్తించేదంతా అలాగే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఇతరులు దూరం అవుతారు. వాళ్ళలాంటి వాళ్ళబ్బా వాడ సహించుకుంటారు, వాళ్ళు మనని విమర్శిస్తారు అని వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అదే మనలో సహనము, ప్రేమ, కరుణ మరియు అంగీకారం, అంటే వాళ్ళు ఎలా మాట్లాడినా అంగీకరించే స్థితిలో ఉన్నామనుకోండి, మన మన చుట్టూ ఉన్న వాళ్ళు సహజంగా మనకు ఆకర్షితులవుతారు. అంటే వాళ్ళు మనం ఎట్లా మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం మాట్లాడిన మాటలు అర్థం చేసుకుంటారని ఆకర్షితులు అవుతుంటారనమాట. ఇది ఒక రకమైన ప్రతిబింబ సిద్ధాంతం. మన అంతర్గత స్థితిని బాహ్య ప్రపంచంలో ప్రతిఫలిస్తుంది. అంటే మనలో ఉన్న గుణాలే మనకు బయటికి కనపడతాయన్నమాట. ఇదే అన్నమాట. ధ్యానంలో సాక్షి భావం చాలా ముఖ్యమైనది అనమాట.
మనకు ఎవరి మీదనైనా కోపం వస్తే వెంటనే ప్రతిస్పందించకుండా ఏమనుకోవాలి, ఇప్పుడు నాకు కోపం వస్తుంది అని గమనించడం నేర్చుకోవాలి, ప్రారంభించాలి. మనకి ఈ సాక్షిభావ స్థితి అనేది రావాలి. కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, ఏది వచ్చినా కూడా నాలో ఇది వస్తుంది అని గమనించే స్థితికి రావాలి. మనం అలా ప్రారంభించాలి. ఇలా గమనించే శక్తి పెరిగినప్పుడు ఏమవుతాయి, మనలో ఉన్న ప్రతిస్పందనలు నెమ్మదిగా మారుతాయి. అంటే మనలో ఉన్న కోపం అనుకోండి, ద్వేషం అనుకోండి, అన్నీ మెల్లిమెల్లిగా మారుతుంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం వ్యక్తుల్ని కాదు, వారి ప్రవర్తనను మాత్రమే చూస్తాం. అందువల్ల ఏమవుతుంది, మన దాంతో మనసులో ఉన్న కఠినత తగ్గి సానుభూతి పెరుగుతుంది. మనం ఎప్పుడైతే అలా చూడగలుగుతామో మనంలో వారి పట్ల ఉన్న కఠినం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి సానుభూతి కలుగుతుంది. అంటే వాళ్ళ ఆత్మస్థితి అంతే అని మనకు అర్థమయ్యి వారిపై సానుభూతి పెరుగుతుందన్నమాట. అందరినీ ఇష్టపడడం అనేది ఒక సాధనలా మనం చెయ్యాలి. అంటే ఇది ఒక్క రోజులో సాధ్యమవుతుందా అంటే కాదు. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. మనం ప్రతిరోజు కూడా చిన్న చిన్నగా ప్రయత్నం చేయాలి. ఒక్కసారికి ఏది కాదనమాట. అంటే ఉదాహరణకు చూడండి, మనకు ఇష్టం లేని వ్యక్తిని, అతనిలోని మంచి గుణాలను మనం చూడాలి, మంచి లక్షణాలను గుర్తించాలి, లేదా మనసులోనే వాళ్లకు శుభాకాంక్షలు చెప్పాలి. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మనకు చూడ్డానికి చెడ్డవాడుగా కనిపించిండొచ్చు, కానీ వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు కదా. ఆ మంచి పనులను మనం మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఈ చిన్న చిన్న దాని నుంచే మొదలు పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే మన అంతర్గత దృక్పథాన్ని మార్చుతాయన్నమాట. క్రమంగా కూడా మన హృదయం విస్తరిస్తుంది. ఇంకా ఏంటి అంటే మనం చేయాల్సింది ముందుగా మనని మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. చాలా మటుకు మనని మనమే ఇష్టపడం. మొదట మనం నేర్చుకోవాల్సింది మనని ఇష్టపడడం నేర్చుకోవాలి. మనలో ఉన్న లోపాలనే మనం అంగీకరించకపోతే ఇతరులను ఎలా అంగీకరిస్తాం చెప్పండి. నాలో ఇది ఉంది, నాలో అది ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూ ఉన్నప్పుడు మనది మనమే ఒప్పుకోకపోతే ఇతరుల లోపాలను, ఇతరులను మనం ఎలా అంగీకరిస్తాం? అంగీకరించాం అన్నమాట. ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మొదట మనని మనం ప్రేమించడం నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటావో, ఇప్పుడు మనందరికీ ఇది ఎరికే ఏంటి, ఇంతకుముందు ధ్యాన మార్గంలో రాకముందు మనని మనం ప్రేమించుకునే వాళ్ళం కాదు, అసలు ప్రేమించుకోవాలనే విషయం కూడా తెలియదు, మనని మనం అంగీకరించాలన్న విషయం కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మనకు అర్థమవుతుంది మనని మనం ప్రేమించుకోవాలి అన్నమాట. ఎప్పుడైతే ఈ స్వీయ ప్రేమ ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా సహజంగా ప్రేమించగలం. మనని మనం ప్రేమించుకోగలిగినప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతామన్నమాట. ఇది బయట నుంచి వస్తుందా అంటే కాదు, లోపలి నుండే ఉద్భవిస్తుంది, మన అంతరంలో నుంచే వస్తుంది అన్నమాట. ఇక సంబంధాలలో నిజమైన ఆకర్షణ అనేది బాహ్య రూపం లేదా మాటల వల్ల కాదు. ఎలా వస్తుంది? మన ఆత్మస్థితి వల్ల వస్తుంది. అంటే మామూలుగా బాహ్య రూపం, నల్లగా, తెల్లగా, ఎర్రగా ఉన్నారు, అలాంటి రూపాలను చూసి మనం అంగీకరిస్తుంది అది కాదు, మన ఆత్మస్థితి వల్లనే వస్తుంది. కొందరు మాటలు తీయగా మాట్లాడుతుంటారు, అది కూడా కాదు. ఒక వ్యక్తి లోపల శాంతి, ఆనందం మరియు ప్రేమ ఉంటే అతని సన్నిధిలో ఇతరులు సుఖంగా ఫీల్ అవుతారు. ఇది కరెక్టే కదా. వాళ్ళు మంచిగా మాట్లాడి ఆనందంగా అన్ని చెప్తూ ఉంటే గనక, ప్రేమ పంచుతూ ఉంటే
అబ్బా వీళ్ళ దగ్గర పోతే మనకు మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి, ఎంతో జ్ఞానాన్ని పొందుతాము, ఎంతో హ్యాపీగా ఉంటుంది అని అంటారన్నమాట. అందుకే అందరినీ ఇష్టపడేవాడే అందరికీ ఇష్టుడవుతాడు. అందరినీ ఇష్టపడాలి, అలాంటి వాడే అందరికీ ఇష్టుడవుతాడు. ఇది ఒక ఆధ్యాత్మిక చుంబన శక్తిలాగా పనిచేస్తుంది. చివరిగా ఈ భావన మన జీవిత విధానాన్ని మార్చుకోగలుగుతామన్నమాట. ఎప్పుడైతే ఈ భావన మనలో కలుగుతుందో అప్పుడే మన జీవన విధానం మారుతుంది. అందుకే మనం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చెయ్యాలి, మనకు వచ్చే ఆలోచనలు గమనించాలి, అప్పుడే మన హృదయం విస్తరిస్తుంది అన్నమాట. మనం ఇంకా ఇతరులను మార్చాలని ప్రయత్నం చేస్తుంటాం, మనం మారం కానీ ఇతరుల లోపాలను చెప్పి ఇతరులు మీరు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్తాం. కానీ అది కాదు చేయవలసింది, ముందు మనలో ఉన్న లోపాలను తెలుసుకొని మనం మారే ప్రయత్నం చేయాలి, మనం మార్చుకోవాలన్నమాట. మనం మారితే తర్వాత ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు ప్రపంచం కూడా మారుతుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఏంటి అంటే 12వ అధ్యాయం 13వ శ్లోకం, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచా అని ఈ శ్లోకం ద్వారా చెప్పడం అంటే ఎవరి పట్ల ద్వేషం లేకుండా అందరితో స్నేహంగా కరుణగా ఉండేవాడే నాకు ప్రియుడు. మళ్ళొకసారి చెప్పుకుందాం, ఎవరి పట్ల ద్వేషం లేకుండా అందరితో స్నేహంగా కరుణతో ఉండేవాడే నాకు ప్రియుడు అని. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా ఏమర్థం చేసుకోవాలంటే ఇతరుల పట్ల అంటే ఇతర జీవుల పట్ల అనుకోండి, తోటి మానవుల పట్ల అనుకోండి, ఎవ్వరి పట్ల అయినా ద్వేషం లేకుండా స్నేహభావంతో ఉండే వ్యక్తియే దేవునికి కూడా ఇష్టుడవుతాడు. ఇంకొక శ్లోకం 6వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే తనను తాను ఎలా చూస్తాడో ఇతరులను అలా చూసేవాడే యోగి. అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా చూడాలి. మనం మనం ఎలా ఉన్నామో ఇతరులను కూడా అలాగే భావిస్తే అంటే సహజంగా ప్రేమ అంగీకారం అనేవి వస్తాయన్నమాట. అప్పుడే అందరినీ ఇష్టపడగలుగుతావు. ఇక ఈశావాస్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది ఏంటి, అస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మౌ వభూత్ విజానితే. అంటే ఎవరికి అన్ని భూతాలు తన ఆత్మగా అనిపిస్తాయో అతనికి ఎవరి పట్ల ద్వేషం ఉండదు. అంటే ఇక్కడ చూడండి, ఎవరికి అన్ని భూతాలంటే సమస్తము 84 లక్షల జీవరాశులు మొత్తం కూడా ఆత్మగా అనిపిస్తాయో అలాంటి వారికి ఎవరి పట్ల ద్వేషం ఉండదు. ఇంకెందుకు ఉంటుంది, నాలో ఉన్నది ఆత్మే, ఎదుటివానిలో ఉన్నది ఆత్మే అన్నప్పుడు ఎలాంటి ద్వేషాలు ఉండవన్నమాట. ఇది చాలా అత్యుత్తమ స్థాయి అన్నమాట. అంటే అన్ని జీవులలో ఒకే ఆత్మను చూడడము ఎప్పుడైతే వస్తుందో ఇష్టం అయిష్టం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే తత్వమసి, అంటే నువ్వే అది. ఏంటి ఇది, మనం చూసే ప్రతి వ్యక్తిలో కూడా అదే చైతన్యం ఉందని సూచిస్తుంది. ఈ అవగాహన వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇతరులను ద్వేషించడం అసాధ్యం అవుతుంది. తత్వమసి, నువ్వు కూడా అదే అయి ఉన్నావు అన్నప్పుడు నేనేదైతే అయి ఉన్నానో నువ్వు కూడా అదే, నాలో ఉన్నది ఆత్మే, నీలో ఉన్నది ఆత్మే అని మనకి అవగాహన వచ్చిందనుకో ఎవరిని ద్వేషించము, అందరినీ ప్రేమగా చూస్తాము. మరి మనకి శాస్త్రాలు ఇవన్నీ ఒక్కటే విషయాన్ని చెప్తున్నాయంటే
ద్వేషం లేకపోవడం అంటే ఎవ్వరిపైన కూడా ద్వేషభావం ఉండకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. సమత్వం అంటే అందరినీ ఒకే విధంగా సమానంగా చూడాలి. నీవు నేను అనే భేదం లేకుండా అందరినీ ఒకేలాగా చూడాలి. ఇక సర్వభూతాలలో ఆత్మను చూడడం అంటే ప్రతి ఒక్కరిలో ఇందాకే చెప్పుకున్నాం కదా, 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆత్మను చూడడం. నాలో ఉన్నది ఆత్మే, వారిలో ఉన్నది ఆత్మేని. ఈ లక్షణాలు ఉన్నవాడే సహజంగా అందరినీ ఇష్టపడతాడు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో, ఏది ద్వేషం లేకపోవడం, సమానత్వం, సర్వభూతాలలో ఆత్మను చూడడం, ఈ లక్షణాలు ఉన్నవాడు అందరినీ ఇష్టపడతాడు. అటువంటి వ్యక్తి నుండి ప్రేమ, శాంతి వెలువడతాయి. అంతే కదా, అందరినీ ఒకే విధంగా చూసినప్పుడు ఒకరిపైన ద్వేషము, ఒకరిపైన కోపము ఉండదు, అందరిపైన ప్రేమే ఉంటుంది. అందుకే అలాంటి వ్యక్తినే అందరూ కూడా ఇష్టపడుతుంటారనమాట. అందుకే ఈ వాక్యం కేవలం సామాన్య నైతికత కాదు, గీతా ఉపనిషత్తుల మూల సారం అన్నమాట ఈ వాక్యం. ఇది ఆచరణలో పెట్టినప్పుడు మన వ్యక్తిత్వమే కాదు, మన ఆధ్యాత్మిక ప్రగతి కూడా పెరుగుతుంది. ఈ వాక్యం ఏది, అందరినీ ఇష్టపడేవాడు. ఈ వాక్యం ఎప్పుడైతే మనం ఆచరించగలుగుతామో అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతి కూడా పెరుగుతుంది. భగవద్గీతలో ఇంకో శ్లోకం కూడా చెప్పబడింది. ఏంటి అంటే 5వ అధ్యాయము 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిని దర్శిని. ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే, విద్యా వినయము కలిగిన జ్ఞాని బ్రాహ్మణుడిని, ఆవుని, ఏనుగును, కుక్కను మరియు కుక్క మాంసం తినే చండాలుణ్ణి కూడా నిజమైన సమదృష్టితో చూస్తాడు. చూడండి, విద్యా వినయం కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటే మనం అందరం ఒక హై రేంజ్లోనే ఉంచుకుంటాం. ఆవును, గోమాతాని అది పూజిస్తుంటాం. అలాగే ఏనుగును, కుక్కను, ఆ కుక్క మాంసం తినే చండాలుని, వీళ్ళందరినీ ఎవరైతే శ్రమదృష్టితో చూస్తాడో వాడే జ్ఞాని, వాడే అందరికీ ఇష్టుడవుతాడనమాట. మనకి ఈ శ్లోకం ఇంకా ఏం చెప్తుంది అంటే, బయటి రూపము, స్థానము, వృత్తి లేదా సమాజంలో ఉన్న స్థాయి ఆధారంగా మనం తేడాలు చూస్తాం. కానీ నిజమైన పండితుడు ఆ తేడాలను దాటి అందరిలో ఒకే ఆత్మను చూస్తాడు. ఇప్పుడు చూడండి, కొందరు పెద్ద ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగాన్ని బట్టి మాట్లాడుతుంటారు. ఇంకా లేదు, ఇంకా ఏదైనా మంచి వ్యాపారంలో ఉన్నాడు అనుకోండి, దాన్ని బట్టి వాళ్లకు విలువ ఇస్తూ ఉంటారు. అంటే స్థాయిని బట్టి, రూపాన్ని బట్టి. కొందరు తెల్లగా ఉన్నారు, అబ్బా వీడు అందంగా ఉన్నాడని వాడి గుణం ఎలా ఉన్నా వాడి రూపానికి విలువనిస్తారు. కొందరు బిజినెస్కి, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఇస్తుంటారు. కానీ అలా కాకుండా అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అని చూస్తాడు ఎవడు, జ్ఞాని. అలాంటి వాడే అందరికీ ఇష్టుడు అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.